నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగన్ గారు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు, వాడుకోండి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంచి ఛాన్స్ ఇచ్చారా అని అంటే అవుననే చెప్పాలి. ఇంతకీ ఆ ఛాన్స్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆ ఛాన్స్ వాడుకుంటారా లేదా అని చెప్పి పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలోని నేతలంతా అంటే వైసీపీ నేతలంతా కూడా ముక్త కంఠంతో చెప్పే మాట ఏంటి అని అంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని చెప్పి. నారా లోకేష్ విద్యా ఐటీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. అసలు కూటమి సర్కారు మేము అధికారంలోకి వస్తే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, డిఎస్సిని కూడా నిర్వహిస్తాము, టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పింది. చెప్పిన మాట ప్రకారం లోకేష్ మాట నిలబెట్టుకుని, ఆయన శాఖలోది కాబట్టి ఆయనే చొరవ తీసుకుని మాట నిలబెట్టుకుని డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే కాకుండా డిఎస్సి పరీక్షలు పెట్టి, అంటే ఈ డిఎస్సి పరీక్షలు పెట్టడంలో కూడా ఒక ఘనత ఉందని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ కొన్ని వందల కేసులు వేసింది కోర్టులో. వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, వైసీపీ కావచ్చు, 100కి పైగా కేసులు వేసింది. సో కాబట్టి ఆ కేసులన్నీ కూడా అధిగమించి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి డిఎస్సిని నిర్వహించి టీచర్ పోస్టుల్ని భర్తీ చేశారు. ఇంత ఘనత లోకేష్కి దక్కుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉండలేకపోతున్నారు. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో నీట్ పేపర్ లీక్ అయింది. అక్కడ లీక్ అయిన తర్వాత సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేసి ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా పోరాడాయి. కాబట్టి ఇక్కడ కూడా మేము అలాగే చేస్తామంటే సరిపోదు కదా. అక్కడేమో ఆధారాలు లభించాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి, సిబిఐ విచారణ చేసింది, నీట్ పేపర్ ఎలా లీక్ అయింది ఏంటి అని ఆధారాలు కోర్టుకు సమర్పించింది. ఆ ఆధారాలు చూసిన కోర్టు ఈ పేపర్ చెల్లదు, ఈ ఎగ్జామ్ చెల్లదు, మళ్ళీ నిర్వహించండి అని చెప్పేసి ఆర్డర్ వేసింది. మరి ఇక్కడ మీరు కోర్టుకు వెళ్ళారు కదా, ఎందుకని ఆధారాలు చూపించలేకపోయారు? ప్రాథమిక ఆధారాలైనా ఉండాలి కదా. కానీ వైసీపీ ఎక్కడా కూడా ప్రాథమిక ఆధారాలని కూడా సబ్మిట్ చేయలేకపోయింది. కోర్టులో ఆ కేసును కూడా తిప్పి పంపించేశారు. మళ్ళీ మీరు ఆధారాలతో రండి, కొనసాగించాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేది కూడా వివరంగా లెటర్ ఇవ్వండి అని చెప్పింది కోర్టు, ఏపీ హైకోర్టు. సో కాబట్టి దీని మీద చర్చకు రమ్మని అడుగుతున్నారు. అసెంబ్లీకి చర్చకు రండి. సో ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా లేదా, కోర్టుకు మీరు ఇస్తారా లేదా అనే మాట పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాము. మీ దగ్గర నేను అవినీతి చేసినట్టు, నేను డిఎస్సిలో అక్రమాలకి పాల్పడినట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే అసెంబ్లీకి రండి, చూపించండి, నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి లోకేష్ అంటున్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన చెప్పిన మాట, ఆయన విసిరిన సవాల్. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా? అయితే లోకేష్ ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఇప్పటికే 4 సార్లు సవాల్ చేశాం, అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద చర్చించండి మీరు అని చెప్పి మేము 4 సార్లు సవాల్ విసిరాము. మీరు ఆ 4 సార్లు సవాల్ని ఒక్కసారి కూడా తీసుకోలేదు. కాబట్టి మీరు రాకపోతే నేనైనా వస్తా, మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను వస్తాను, మీరు ఆధారాలు చూపించండి, పేపర్ లీక్ అయినట్టో, లేకపోతే అక్రమాలు జరిగినట్టో, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయా, లేకపోతే రిజర్వేషన్ కోటాలో అక్రమాలు జరిగాయా, అవన్నీ చూపించండి అని చెప్పి అడిగారు. నిజానికి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని చెప్పి వైసీపీ ఒక మాజీ ఐఏఎస్ అధికారిని ముందు పెట్టి డ్రామా కూడా ఆడించిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటూ ఉంటారు. ఆయన స్పోర్ట్స్ కోటాలోనో ఇలాంటి వాటిల్లోనో మొత్తం మీద కమ్మ వాళ్ళకే ఎక్కువ ఇచ్చేశారు అని చెప్పి, ఎస్ స్పోర్ట్స్ కోటానే, కమ్మ వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ శాతం గంపగుత్తగా వాళ్ళకే అప్పచెప్పారు అన్నట్టుగా మాట్లాడాడు. తీరా చూస్తే అసలు స్పోర్ట్స్ కోటాలో కమ్మ వాళ్ళకి వచ్చింది చాలా తక్కువ. ఇలా అంటే వైసీపీ మాటలు అని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ తూర్పారబట్టింది. ఆ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కూడా ఆ వీడియోని తొలగించాడు యూట్యూబ్లో నుంచి. ఇలా ఉంటుంది వైసీపీ వ్యవహారం అని చెప్పి ఆ వీడియోని తొలగించిన తర్వాత కూటమి నేతలు కూడా మాట్లాడారు దాని మీద. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మాత్రం గోల్డెన్ ఛాన్స్. నిజానికి ఇలాంటి ఛాన్స్ ఏ నాయకుడు ఇవ్వరు. నేను అవినీతి చేసినట్టు మీరు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఏ నాయకుడు ఇలాంటి ఆఫర్ అయితే ఇవ్వరు. నిజానికి ఇలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటే అది గోల్డెన్ ఛాన్సే వైసీపీకి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ టార్గెట్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు కాదు, నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డిని మించిన నాయకుడిగా మారుతున్నాడు అని చెప్పి వాళ్ళకి ఉక్రోషంగా ఉంది. ఎందుకంటే జాతీయ మీడియా సంస్థలు కూడా లోకేష్ని పొగుడుతూ ఇప్పటికి 2 సార్లు కథనాలు ప్రచురించాయి. ఫస్ట్ టైం ఒకసారి ఒక 5-6 నెలల క్రితమో లేకపోతే సంవత్సరం క్రితమో ఒకసారి వచ్చింది.
తాజాగా ఈ నెలలో ఒకసారి వచ్చింది, ఆగస్టు నెలలో. సో ఇలాంటివన్నీ కూడా వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది. అందుకనే లోకేష్ ప్రతిభ మీదో లేకపోతే ఆయన ఫేమ్ మీదో బురద చల్లాలి అని చెప్పి చూస్తుంది. ఆయన నిర్వహిస్తున్న శాఖ మీద కూడా బురద చల్లాలని చూస్తుంది. ఎందుకంటే గతంలో ఆ శాఖని నిర్వహించిన వైసీపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి మీద, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి రాలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నా తండ్రి సమానుడు అని అంటారు. మరి ఆ తండ్రి సమానుడు చెప్తే వినాలి కదా. ఈ తండ్రి సమానుడు అసలు చెప్పాడో లేదో అని చెప్పి కూడా అనుమానాలు ఉన్నాయి. సో మొత్తం మీద అయితే అక్కడ జరగలేదు. వైసీపీ హయాంలో డిఎస్సి అనేది నిర్వహించలేదు, ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూటమికి ఆ ఘనత దక్కకూడదు అని చెప్పి వైసీపీ నిర్వహిస్తున్న ఈ డిఎస్సి అక్రమాల మీద, అంటే లేని అక్రమాల మీద ఏదైతే నిరసన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా లోకేష్ సవాల్ విసిరాడు. మరి ఈ సవాల్ని స్వీకరిస్తుందా వైసీపీ? ఈ సవాల్ మీద ఎంతవరకు ముందుకు వెళుతుంది? జగన్ ఈ సవాల్ని స్వీకరిస్తారా? ముందుకు వస్తాడా? బహిరంగ చర్చకు వస్తారా? చూడాలి మరి ఏమవుతుందో. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.